మనిషి అయ్యింది నువ్వు పడుకున్నావు. ఏమైంది చెప్పు. పనికి పోవంటే నేను కొడుతున్నావు. నేను పోనని చెప్పినా కదా నీకు. అంటే నేను పోను, నా ఇష్టం, నేను పోను. పోయే ఏం చెప్తావు? నీ ఇష్టమా? నా ఇష్టమే. నీ ఇష్టం ఏంటిది? నా ఇష్టం అని చెప్పిన. నీ ఇష్టం ఏంటిది? ఎందుకు కొడతావు? కుక్క లెక్క. నువ్వు నిజంగా కుక్క లెక్క కొడుతున్నావు. నేను కుక్క లెక్క కొడతానా? నేను నేను కుక్కనా? నేను కుక్కనా? నేను కుక్కనా? చెప్పు. ఏంది చెప్పు, నేను కుక్కనా? కుక్క కాబట్టి ఏంది నువ్వు? హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఇవాళ ఒక ఫ్రాంక్ వీడియోతో అయితే మీ ముందు వస్తున్నాను. అది ఏంటిదంటే మా బావ అయితే పని పోలే, ఇంటికానే ఉన్నాడు. అది ఎందుకు పోలే ఏంటిదని అయితే ఒక చిన్న ఫ్రాంక్ వీడియో అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇంట్లోకి పోదాం. ఇంకా మా బావ అయితే పడుకున్నాడు. సో ఎందుకు పోలే ఏంటిదని అయితే ఇప్పుడు అడుగుతా. మంచిగా హాయిగా పడుకున్నాడు తిని. రాజా బతుకురాని ఇది. ఏ తల్లికి పుట్టాడో కాని నంది. ఇక్కడ బోళ్ళ స్టాండ్ ఉంది కదా, ఈ బోళ్ళ స్టాండ్ లో అయితే పెడతా. ఈ ప్లేట్ల దగ్గర ఇక్కడైతే పెడతా. సో కెమెరా అయితే కనిపించకుండా ఉండాలి కదా, అందుకని ఇక్కడైతే పెడతా. చూద్దాం ఎలా వస్తుంది. ఓయ్ బావా, ఎంతసేపు పడుకుంటావు? ఏంది ఎంతసేపు పడుకుంటావు? తెల్లారిందా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వామో తెల్లారా నీకు? ఇంకా తెల్లారలే, పడుకో. బెడ్షీట్ కప్పనా? బెడ్షీట్ కప్పనా? పడుకో అయ్యా, మంచిగా పడుకో. ఏందే నీ లొల్లి పొద్దుగాలని? ఏంది పొద్దుగాల లొల్లి అంటున్నావు? నీకేనా పని పాటలేదే? నీకు లేదా? పని చూసుకోపో. అందరు పని చేస్తా అంటే నువ్వు ఇంట్లో పడుకొని నాకు పని పట్టలేదంటావు. లే ఫస్ట్ నువ్వు. ఏంది పనికి పోలే? ఎందుకు పడుకున్నావు ఇంట్లో? అంటే బయట పోయి వండుకోవాలా ఏంది? బయట రోడ్ మీద పోయి పడుకో, అయితే ఇంట్లో ఉండకు. అరే పనికి పోమంటే ఇంట్లో పడుకున్నావు. ఏందే నీ లొల్లి ఏంది చెప్పు నాకు. నువ్వు పని ఎందుకు పోలే అది చెప్పు నాకు ఫస్ట్. లొల్లి లేదు ఏం లేదు. పనికి పోతారు. రేపు పోతావా? ఇలా ఏం తిని బతుకుతావు? రేపు పోతావు. లే. ఏంటిది లేమంటుంటే నీకు కదా. నీకేమైనా మెంటల్ వేసిందా? నీకేమైనా మెంటల్ వేసిందా? చెప్తుంటే వినబడదా? చెవులు గిట్ల ఉన్నాయా లేవా? ఏంది పొద్దుగాలేమో నా మీద పడు. పొద్దుగాల కాదు, నీకు పని పోమని చెప్పినా. నువ్వు పని ఎందుకు పోలే? నేను పోయి బర్లను ఎడ్లను కట్టేసి వచ్చేదాకా నువ్వు ఇంట్లోనే పడుకున్నావు. అంటే నేను మనిషిని కదా, నేను అన్ని పనులు చేసుకురావాలి, కానీ నువ్వు బయట పోయి ఒక పని కూడా చేసుకొని రావు. ఎందుకు? నువ్వు పనికి ఎందుకు పోవట్లేదు చెప్పు. ఏం పనికి పోవాలా? ఏదో ఒక పని చేసి బతకాలి. ఏం పని పోవాలంటే అందరు ఏం పని పోతారు? చూస్తలేవా? పోతా, నా ఇష్టం వచ్చినప్పుడు పోతా. నీ ఇష్టం వచ్చినప్పుడు పోతావా? నీ ఇష్టం వచ్చినప్పుడు పోతావు అంటే ఇంట్లో ఏదైనా కానీ ఇక నీ ఇష్టం వచ్చినప్పుడు పోతావు, నీ పొట్ట నింపుకొని వస్తావు. అంటే ఏంది? నా ఒక్కని కోసం చెప్తాను అనుకుంటున్నా ఇది నేను. నీ ఒక్కని కోసమే. మరి ఇంత కూడా బుద్ధి లేకుండా ఇంట్లోనే తిని పడుకున్నావు. పనికి పోవాలి, నా ఇంట్లో ఎట్లా దాడుతుంది అనే ఆలోచన కూడా లేదు. సరే 2 రోజులు మన పని చేసుకున్నావు అనుకో. నువ్వు ఏంది పనికి పోకుండా ఇంట్లోనే ఉన్నావు? ఏంది పని పోడు? ఏందే పని పోడేంది? నీ లొల్లేంది చెప్పు. నువ్వు పనికి ఎందుకు పోలే అది చెప్పమంటానా? నేను పని పోని అలా. ఎందుకు? లేకపోతే ఎందుకంటే ఏం చెప్పాలి నీకు? అంటే చెప్పవా? ఇవాళ నా శాతం అయితే నేను పోతలేను. చేతనైతే లేదా? ఏమైంది? ముసలోడైనవా?
జ్వరం వస్తాను. నీకా ఏది జ్వరమా నీకు జ్వరం मस्त शेड्स होणार नीला अप्पा कमला असा నవ్వొస్తానా నీకు జ్వరం వస్తాడా నీకన్నా ముసలోళ్ళు వాళ్ళు అక్కడ గుంటగా కట్టిర్రు దున్నుతారు పనికి పోతారు అటు కొంచెం బయటికి పోయి చూడరాదు ఇంట్లోనే మంచిగా పడుకుంటావు బయటికి పోయి చూసుడేంది నాకు ఉన్నప్పుడు నేను చేయలే. ఉన్నప్పుడు చేసుకున్నావు లేనప్పుడు బయట పనికి పోవాలి ఇవాళ పోనా అని చెప్పినా కదా. ఎందుకని 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 ఎందుకు కొడతావు? కుక్క లెక్క కొడుతున్నావు ఎందుకు? నేను కుక్క లెక్క కనిపిస్తున్నా నీకు లేకుంటే ఏంది మరి? కుక్క అనుకుంటారా నన్ను? కాదు మరి ఏంది గయ్యర 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 కొడుతున్నావు ఏంది? నేను కుక్కనా? నేను కుక్కనా? అంటే నువ్వు మనిషి కాదా? నేను ఒకసారి చెప్పినప్పుడు వినవా? ఇప్పుడే కుక్క అన్నావు మళ్ళా మనిషి కాదని అంటూ మరి ఏంది మరి? మొత్తానికే నువ్వు ఒక్కదానివే చేసినట్టు మాట్లాడుతావు. నేను ఒక్కదాన్నే చేస్తానా? నువ్వు చేయట్లేవు. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా. మరి నువ్వు చేస్తానావు ఏమైనా? నువ్వు అసలు మనిషి కాదు అంతే. నువ్వు బాగా మనిషివి, మంచి మనిషివే నువ్వు కదా. ఇప్పుడు ఏంది చెప్పు? నువ్వు పనికి ఎందుకు పోలా? ఏంది చెప్పు ఏంది చెప్పంటావు? ఊకే ఊకే చెప్పడానికి ఏమైనా అని చెప్పినా కదా. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి నీకు? ఇక ఎందుకు ఎందుకు పోలేదంటే ఏం చెప్పాలి చెప్పు? ఎందుకు పోలేదు దానికి ఆన్సర్ ఉంటది కదా. అదే పోలేదని చెప్పిన. అదే ఎందుకు పోలేదు? ఎందుకు పోలేదంటే నాకు పో బుద్ధి కాలేదు, పోలేదు. ఎందుకు పో బుద్ధి కాలేదు? ఇలా ఇంట్లోనే ఉంటా. ఇంట్లో ఏం చేస్తావు? ఇంట్లో ఏం చేస్తావు చెప్పు? ఇంట్లో ఏం చేయాలన్నా? గోలీ ఆటలు ఆడుకుంటా. గోలీ ఆటలు ఆడుకుంటా. గోలీ ఆటలు ఆడుకుంటావా? ఏబా నీతో ఎవడు వస్తుంది అంటే నేను రామ లెక్క కనిపిస్తున్నా నీకు? ఏంటిది? నువ్వు ఫస్ట్ లే. ఏంది ఇయ్యాలి నువ్వు నన్ను పట్టుకున్నావు? నేను నిన్ను పట్టుకోలే, మంచిగా అడుగుతున్నా. పనికి ఎందుకు పోలే? నువ్వు పనికి పోమని అంటున్నా. నువ్వు పనికి పో. ఏంటిది? నువ్వు పనికి పో. పనికి పోను? నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను పోనా? ఏం మనిషి అయ్యింది నువ్వు? నువ్వు మనిషి అయ్యింది, నువ్వు పడుకున్నావు. నీకు ఇయ్యాల నీకేమైంది? నీకు నాకు కాదు నీకు. తెచ్చి పెడుతున్నావా లేకుంటే ఏందే? నువ్వు బాగా రూపాయి మాట్లాడుతున్నావు. నేను తెచ్చి పెట్టాలా నీకు? మరి ఎందుకు కొడతావు? నువ్వు ఎందుకున్నావు మరి ఇంట్లో నేను తెచ్చి పెట్టినప్పుడు? అయితే నేను తెచ్చి పెట్టినప్పుడు తిను నువ్వు. అంటే నువ్వు తెచ్చి పెట్టినప్పుడు అప్పుడు దాకా నువ్వు తెచ్చేదాకా మేము ఉపాసం ఉండాలా? ఇప్పుడు లేదా? లేదా? ఇప్పుడు లేదు, అందుకనే అడుగుతున్నా. ఉపాసం ఉన్నాను. ఉపాసం లేనా? మొత్తం ఓవర్ యాక్షన్ తింటావు మొత్తానికి. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నేనా? నీకేమైంది చెప్పు ఇయ్యాల? ఏమైంది నీకు? ఏమైంది చెప్పు. పనికి పోవంటే నేను కొడుతున్నావు. నేను పోనని చెప్పినా కదా నీకు. ఇవాళ నేను పోను, రేపటి నుంచి పోతా అని చెప్పినా. మళ్ళీ ఊకే వర్రిస్తావు ఎందుకు? అబ్బా నువ్వు రేపటి నుండి పోతున్నావు. రోజు ఇట్లనే అనుకుంటావు, ఇంట్లోనే తిని పడుకుంటావు. అంటే నేను పోను, నా ఇష్టం, నేను పోను. పోయే ఏం చెప్తావు? నీ ఇష్టమా? నా ఇష్టమే. నీ ఇష్టం ఏంటిది? నా ఇష్టం అని చెప్పినా. నీ ఇష్టం ఏంటిది? నేను పని పోను, నా ఇష్టం. నా ఇష్టం వచ్చినప్పుడు పోతా, ఇష్టం వచ్చినప్పుడు ఇంటికాడనే ఉంటా. నువ్వేంది నాకు చెప్పనీకి? ఇష్టం వచ్చినప్పుడు పోతా, ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఉంటా. నువ్వు ఎందుకు చెప్తావు నాకు? నువ్వెవరు నాకు చెప్పడానికి చెప్పు? ఎవరైనా పెళ్లి చేసుకున్నావు మరి ఎందుకు చేసుకున్నావు? అట్లా ఇష్టం వచ్చినప్పుడు తెలుస్తా, ఇంట్లో ఇష్టం ఉన్నప్పుడు తింటా అన్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు. ఎవరు? నువ్వే. అరే నా ఇష్టం వచ్చినప్పుడు పోతా అని చెప్పినా నీకు. ఎందుకు పోతావు ఇష్టం వచ్చినప్పుడు? ప్రతిరోజు పోవాలి. మనం పని చేసుకొని బతికేటోళ్ళం బావా. ఇష్టం వచ్చినప్పుడు పోయి ఇష్టం వచ్చినప్పుడు ఉండడం అది పద్ధతి కాదు. అంటే మనిషికి శాత కాకుండా ఇక పోవుడే అంటావు. నీకేం చేత కావట్లేదు, మొన్నటి నుండి ఇంటికన్నా పడుకున్నావు. పోవడానికి ఏమైంది నీకు? నువ్వు నాకు వర్రియకు. నేనేం వర్రి ఎత్తలేను, మంచిగానే అడుగుతానా. ఏం మంచిగా అడుగుతున్నావు? అసలు నువ్వు నాకు చెప్పడానికి అవసరమే లేదు. నువ్వు నాకు చెప్పొద్దు అసలు. నువ్వు ఉండకు మరి ఇంట్లో. ఏంది? నువ్వు బయటికి వెళ్ళిపో. అంటే నీ ఇల్లు ఇది? నా ఇల్లే. నీ ఇల్లు నువ్వు కట్టించినవు. నువ్వే కట్టించినావు. ఇప్పుడు నాకు చెప్పడానికి అవసరమే లేదన్నప్పుడు
నువ్వు మరి ఇందుతో నీకేం నువ్వు అవసరం? చెప్పకు నాకు అస్సలు ఈ పని చేయి ఆ పని చేయని నువ్వు చెప్పొద్దు నాకు. ఒక్కరు చెప్తే నేను చేయ, నాకు ఇష్టం వస్తే నేను చేస్తాను, నచ్చితే చేస్తా అంతే. నువ్వేంది నాకు చెప్పుడు? మరి నువ్వు చెప్పిన పని నేను చేస్తున్నా కదా. నువ్వు చేయకు, ఊకో ఆ? ఊకో, చేయకు. ఏంది బాగా ఓవర్గా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే ఓవర్గా మాట్లాడుతున్నావు, నేను కాదు. నాకు వచ్చి నువ్వు లేపి నువ్వు వచ్చి తిడుతున్నావు, నేను నీకు వచ్చి తిట్టినా. అంటే పనికి ఎందుకు పోలేదని అంటున్నా. చెప్పినా కదా ఇవాళ పనికి పోనా అని చెప్పినా. ఎన్నిసార్లు చెప్పాలి నాకు చెవుడు. నీకా? అవును. చెవుడు ఉంటే అన్ని ఉంటాయి నీకు. బాగా ఎక్కువ చెప్తావు ఈ మధ్యలో నువ్వు కూడా బాగా ఎక్కువ చెప్తున్నావు. నువ్వు నీకు నవ్వు వస్తుంది, నేను సీరియస్ గా అడిగితే నీకు నవ్వు వస్తుంది. ఏంది నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఏంది కథ? మ్యాటర్ ఏంది? మ్యాటర్ ఏంటంటే నువ్వు పనికి ఎందుకు పోవట్లేదా, అదే మ్యాటర్. నేను చెప్పినా నీకు ముందుగానే. ఏందని? నేను ఇలా పనికి పోతలేనని చెప్పినా కదా. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్పాలి నీకు? అంటే ముసలోళ్ళు పని పోతారు. ముసలోళ్ళు వాళ్ళకేం పని పాటలేదు కాదు, పోతారు. నీకేం పని ఉందా? నాకు ఉన్నది. ఎంత ఉన్నది నీకు పని? ఎంత ఉండాలి? నీకు పని చేసేటోడు మరి ఇంట్లో పడుకున్నావు. నేను పోయి బర్రెను ఎడ్లను గట్టేసి అక్కడ నీళ్లు చూసుకొని వచ్చిన. నేను మెల్లగా పోతా. మెల్లగా ఎప్పుడు పోతావు? నాకు నచ్చినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను మెల్లగా పోతాను. నువ్వేంది అప్పుడు దాకా జీవాలు మొత్తం ఉపాసం ఉండాలా నీకోసం? ఎందుకుంటే మరి ఎవరు కట్టేసి వస్తారు? నువ్వు బయట పనులు చేసుకోవు, పనికి పోమన్నా పనికి పోవు, ఇంట్లోనే పడుకుంటే ఎక్కడి నుండి వస్తాయి మనకు తినడానికి? అరే నేను పోతా అని చెప్పినా కదా. ఎందుకు కొడతావు? కుక్క లెక్క. నువ్వు నిజంగా కుక్క లెక్క కొడుతున్నావు. నేను కుక్క లెక్క కొడతానా? నేను కుక్కనా? ఏంది చెప్పు, నేను కుక్కనా? కుక్కనా? కుక్క లెక్క కనిపిస్తున్నా నేను? అట్ల మీద పడుతుంది. నువ్వు పిచ్చి పిచ్చి చకాలు చెయ్యకు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. నువ్వు కూడా బయటికి వెళ్ళు, పనికి పో. బాబా కొట్టినా అనుకో మాత్రం బాగుండదు. ఎన్నిసార్లు చెప్పాలి మరి? కొట్టినావంటే బాగుండదు. చూపిస్తున్నావు ఏంది? నువ్వు కొడతా అంటే నేను ఉట్టిగానే చూసుకుంటా ఉండాలా? అనే మనిషిని కానా? నువ్వు కొడితే నేను కొట్టిపోవాలా? నువ్వు అంటుపో, నువ్వే పో. నేను ఎందుకు పోతా? నువ్వు పో. మనిషి అన్నప్పుడు ఉండాలి కొంచెమైనా. నా ఫోన్ ఏడో పెట్టినా ఇదట పని చేస్తుందట. నేనట ఈ ఖాళీగా ఇంట్లో కూర్చున్నానట. ఇది తెచ్చి పెడతా అంటే నేను బాగా తింటున్నాను అంతే. ఫోన్ ఏడో పెట్టినా. నా ఫోన్ ఏది? నీ ఫోనా? ఎవరికి ఇచ్చినావు? నాకేం తెలుసు? ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నేను మంచిగా మాట్లాడతాను. మంచిగా మాట్లాడుతున్నావు. ఫోన్ ఏది అసలు? ఫోన్ ఏది? ఫోన్ లేదే లేదు. ఫోన్ లేదు. బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళలేదాగో. నువ్వేంది? ఏంది అది? చాక్లెట్. నీ సెల్లే. మైక్ ఎందుకు పెట్టినావు? మైక్ ఎక్కడిది? సో ఫ్రెండ్స్, మైక్ కింద పడ్డది. సో మా బావకి తెలిసిపోయింది. అంటే ఇది ఫ్రాంకా? వీడియో చూస్తున్నావానే? నేను వీడియో నీ సెల్ నేను ఎక్కడ పెట్టినా గుర్తు తెచ్చుకో. నీకు ఎక్కడ నీ సెల్ కనిపిస్తుందా? ఎడబెట్టినావు మరి? అది బొల్ల దాంట్లో పెట్టినవి, ఆ స్టాండ్ లో పెట్టినావు. అంటే నువ్వు కూడా వీడియో చేస్తున్నావా? చెప్తారా ఇది ఎందుకు సీరియస్ అవుతుందా అని నాకు ఆల్రౌండ్ డౌట్ వచ్చింది. కానీ నువ్వు నిజం అనుకుంటున్నావు అనుకున్నా, కానీ నేను మైక్ కింద పడ్డది కాబట్టి ఈ మైక్ అయితే బయట పెట్టింది ఫ్రెండ్స్ మాది. సో మా బావ మీద అయితే చిన్న ఫ్రాంక్ చేసిన అన్నగా. ఫ్రాంక్ వీడియో బావా, బాధపడకు. బాధ ఎందుకు? కానీ నువ్వు అంతగానో సీరియస్ అయితే ఎప్పుడు ఆనంది ఈ రోజు ఏంది ఇట్లా అంటున్నా నేను పరిచయం అయినా. ఇది చూడు, నా చేతులు చూడు మొత్తం ఎర్రగా అయినా. ఇట్లా కొంచెం కొడతావా నన్ను? సరే బాయ్.
బాయ్ ఫ్రెండ్స్ అందరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రమే అయితే మర్చిపోకండి. సో చాలా వరకు అయితే వీడియో చూస్తలేరు ఫ్రెండ్స్, కొంచెం చూసి అయితే సపోర్ట్ చేయండి. సో బాయ్ అందరికి.